అద్దేపల్లి గారి కవితలో ఇలా అంటారు: సంస్కృతి నా ఇల్లైతే భాష నా వీధి గుమ్మం, సంస్కృతి నా జీవితం అయితే భాష నా శ్వాస మార్గం, సంస్కృతి నా అమ్మైతే భాష నా ఆరాధన గీతం అంటారు. కవికి తన సంస్కృతి పట్ల, తన భూమి పట్ల, అదేవిధంగా తన భాష పట్ల ఎంత ఆరాధన భావం ఉందో, ఎంత ప్రేమ ఉందో మనకి ఈ కవిత్వం చూస్తే తెలుస్తుంది. తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. ఈరోజు అద్దేపల్లి గారి యొక్క ఒక అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మనం పరిశీలిద్దాం. కవితా శీర్షిక: చీకటిని ఆహ్వానిస్తున్న సంధ్య గుమ్మం. శృతిలో అపశృతిని దూర్చి పాడినట్లు, సాత్వికాభినయంలో బ్రేక్ డాన్స్ను ముంచి ఆడినట్లు, ఇంట్లో ఓ కాలు వాకిట్లో ఓ కాలు పెట్టి వంతెన కింది పచ్చని గుమ్మాన్ని మరిచిపోయినట్లు, సగం ఇంగ్లీషు సగం తెలుగు, తెలుగువాడి నోట్లోంచి గట్లు తెగుతుంది. నాభిలోంచి వాయువు, గొంతులోంచి ధూమం, రెండూ కలిసి పెదవుల దోవల్లోంచి మాటలు సుడులు సుడులుగా బయటపడతాయి. రాజకీయ గ్రహాల నుంచి చలనచిత్ర నక్షత్రాల దాకా రోజంతా నల్లని వెన్నెల కురుస్తూనే ఉంటుంది. తెలుగు మాట్లాడేటప్పుడు మొగమంతా కళ్ళలోనే ఉంటుంది. ఇంగ్లీషు వచ్చేటప్పటికి పెదవులు, కనుబొమ్మలు, భుజాలు, వంకర్లు పోతున్న చేతులు ఎటు పడితే అటు గంతులేస్తుంటాయి. ఆ గంతుల్లో పడి దూర దూర దేశాలన్నీ ఒకదాన్నొకటి తలలు బాదుకుంటూ ఉంటాయి. పొద్దున్నుంచి రాత్రి దాకా మెదళ్ల పొలాల మీద ట్రాక్టరుల మోగుతున్న టీవీ పసి మట్టిలో టెర్మినేటర్లను నాటుతుంది. వేల లక్షల ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల శబ్దాలతో బద్దలైపోతున్న ఆకాశం పసి నెత్తురులో ఎక్కడి మేఘాల వాననీళ్లనో కలిపేస్తుంది. తెలుగు వేషాలేసుకుని మనని కౌగిలించుకుంటున్న ఇంగ్లీషు సినిమాలు బీభత్సం ప్రవహించినంత మేర పసి ఆత్మల్ని నీళ్ల బొమ్మలుగా మార్చి మోసుకుపోతూ ఉంటాయి. సంస్కృతి నా ఇల్లైతే భాష నా వీధి గుమ్మం, సంస్కృతి నా జీవితమైతే భాష నా శ్వాస మార్గం, సంస్కృతి నా అమ్మైతే భాష నా ఆరాధన గీతం. వీధి గుమ్మాన్ని మూత రాకుండా వాడు పగలగొడుతుంటే ఇల్లు కన్నీటి గోడలై పునాదుల్లోకి ఇంకిపోతుంది. శ్వాస మార్గాల్ని కొత్త యాసలు కోసేస్తుంటే జీవితం చీలికలైన నాలుకల్లోకి వలసపోతుంది. ఆరాధన గీతానికి పడమటి గాలి పుటం పెడితే అమ్మ గుండెలోని సముద్రాలన్నీ కెరటాల్ని ఒడ్డు మీదకి రాల్చేసుకుంటాయి. ప్రజల కళ్ళలోని పాపల్ని లాగేసుకొని పారిపోయేవాణ్ణి సింహాసనాలు వెనక్కి పిలిచి సత్కారాలు చేస్తాయి. బందిపోట్ల కళ్ళలోని ఖడ్గాలకి అంజలి పట్టి ఆహ్వానాలు పలుకుతాయి. అధికార భాషా సంఘాలు తెలుగు గూళ్ళు కట్టుకుంటుంటే అమాతృభాషల వరదలొచ్చి గోళ్ల నీళ్లల్లో విముక్తి పొందుతాయి. పసి ప్రశ్నల వెన్నెల చేతులు ఆకాశ నక్షత్రాల్ని ఏరుకుంటున్నప్పుడు ఆరు బయట మంచం మీద పడుకొని నాన్న చెప్పే అద్భుత కథల వెలుగు లేదు. పసి కౌగిళ్ల మనసు కదలికల్ని తరతరాల పేగుల వాగుల్లో తేలుతూ వచ్చిన పూలలోకి వంపుకొని అమ్మపాడే స్త్రీల పాటల, జానపదాల, వీరగాథల ముద్రలు లేనేలేవు. చిన్నప్పుడే నైటింగేళ్లు చెవుల్లోంచి లోపలికి పోయి నెత్తురు తోటల్లోని కోయిలల్ని నిశ్శబ్దారణ్యాల్లోకి తరిమేస్తున్నే. వేమన్నలు, సుమతలు, ఆంధ్ర నాయకులు రైముల చిందులేసే కాళ్ల కింద నలిగిపోయి గాయాలతో గత కాలాల్లోకి వలసపోతున్నారు.
మెకాలే కలలకి ఇప్పుడు కాళ్ళొచ్చి జాతి చర్మం చించి లోపలికి నడిచి అస్తిత్వపు రంగుని మార్చడం మొదలైంది. ఈ మొదలుకి బోదెలు తవ్వుతున్న తెలుగు చేతులు ఆ ఆల్ని కలుపు మొక్కలుగా విసిరేసుకుంటే ఒక సంస్కృతి మట్టికేసి తలబాదుకుని మూర్ఛపోతుంది. మనతనం సగం అట్లాంటిక్లో సగం పసిఫిక్లో పడి కొట్టుకుపోతుంది. ఆత్మాభిమాన భాషని మన మట్టిలో పాతుకుంటే చెట్టై లేచి నింగినంటేది మాతృదేశమే. అద్దేపల్లి గారు రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవితా సంపుటే పొగచూరిన ఆకాశం. 21వ శతాబ్ది ప్రారంభం నుండి ప్రపంచీకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. పాలకవర్గాలు తలపెడుతున్న సంస్కరణలన్నీ భారతదేశాన్ని అంతకంతకి అమెరికాకి బానిసత్వాన్ని సుస్థిరం చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నీ భారతీయతను వదిలిపెట్టి ప్రమాదకరమైన పాశ్చాత్యీకరణకు లొంగిపోయేట్టు చేస్తున్నారు పెద్దలు. సమకాలీనమైన ప్రతి ముఖ్య సంఘటన ప్రపంచీకరణ నేపథ్యంలో అవగాహన చేసుకుంటే కానీ ఈ రహస్యం బోధపడదు. ఈ సంపుటిలోని కవితలన్నీ దాదాపు ఎప్పటికప్పుడు జరిగిన సంఘటనలపై స్పందించి ప్రపంచీకరణ నేపథ్యాన్ని నిరసించినవే. ఆర్థిక, రాజకీయ లొంగుబాటు అనివార్యంగా సాంస్కృతిక పతనానికి దారితీస్తుంది. సంస్కృతి కోల్పోతే ఒక జాతి తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే. ఈ ఆవేదన ఈ సంపుటిలోని కవితలన్నింటిలో అంతఃసూత్రం. ఇది కవి యొక్క వేదన. ఇది ఈ కవితా సంపుటి రావడానికి మూలమైనటువంటి సూత్రం. ఈ రకంగా అద్దేపల్లి గారు ప్రపంచీకరణ నేపథ్యంతో రాసినటువంటి కవిత్వమే మనం ఒకదాన్ని చెప్పుకోబోతున్నాం. అదే చీకటిని ఆహ్వానిస్తున్న సంధ్య గుమ్మం. సాధారణంగా కవులు తీసుకొచ్చేటువంటి కవితా సంపుటిలో ఏ పేరైతే ఒక కవితా సంపుటికి పెట్టారో ఆ పేరుతో కూడుకున్నటువంటి కవిత్వం ఏదో ఒకటి ఆ పుస్తకంలోని కవితల్లో ఉంటుంది. కానీ ఇక్కడ పొగచూరిన ఆకాశం అనేటువంటి పేరుతో ఈ సంపుటిలోని ఏ కవితల్లోనూ ఆ పేరుతో కూడినటువంటి కవిత్వం ఉండదు. అదొక ప్రత్యేకత. ఈ కవితా సంపుటిలో కొంతమంది దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇందాక కవి చెప్పినట్లుగా ఏ నేపథ్యంలో ఈ కవిత్వాన్ని రాశారో, ఏది అంతఃసూత్రమో దానికి సంబంధించి ఈ కవితా సంపుటికి కవి పెట్టినటువంటి పేరు పొగచూరిన ఆకాశం అనే దాని గురించి 2 ముక్కలు చెప్పుకుందాం. అద్దేపల్లి గారు మరి ఈ కవితలన్నిటికీ ఏమిటి ప్రేరణ, ఏది కేంద్ర బిందువు, ఏది అని చూస్తే మనం చెప్పుకున్నట్టు ప్రపంచీకరణ. మన మాట, పాట, ఆట, ఆహారము, సంస్కృతి, సాంప్రదాయాలు, వేషధారణ అన్నీ ఆత్మను కోల్పోతున్నాయి. రూపురేఖల్ని, ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో రాసిన అనేక కవితల సమూహమే సంపుటే ఈ యొక్క కవితా సంపుటి. కట్టెల పొయ్యిలో ఉన్నటువంటి కాలంలో మనకు తెలుసు పొగచూరినటువంటి ఇళ్ళు ఏ విధంగా లోనే మరి ఆ పొగ ఆ ఇంటిని ఆవరించి పొగచూరినటువంటి నల్లగా అయిపోయినటువంటి పరిస్థితులు. అదేవిధంగా మేఘాలు ఆహ్లాదకరంగా కనిపించాల్సినటువంటి ఆకాశంలోని ఆ మేఘాలకు బదులు ఆకాశంలో కాలుష్యంతో నల్లవారితే ఎలా ఉంటుందో ఈ దేశ సంస్కృతి కూడా ఆకాశంలాగా, ఆకాశంలోని మేఘాలలాగా చాలా నిర్మలంగా, చాలా స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి సంస్కృతి కూడా రోజు రోజుకి పాశ్చాత్య పోకడలతో, ఆ పాశ్చాత్య పోకడలకి తలుపు తీసినటువంటి ఈ ప్రపంచీకరణ అనేటువంటి దాన్ని బట్టి కాలుష్యం కమ్ముకొని పొగచూరిన ఆకాశంలా ఈ దేశం కూడా మారిపోయింది. ఇదే కవి యొక్క వేదన. కవిత శీర్షిక గురించి చూద్దాం.
ఈ కవిత్వానికి కవితా శీర్షికగా అద్దేపల్లి గారు పెట్టినటువంటి పేరు చీకటిని ఆహ్వానిస్తున్న సంధ్య గుమ్మం. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయకాలాన్నే మనం వెలుతుర్ని, సూర్యకిరణాలని ఆహ్వానిస్తాం, ఉషోదయాన్ని. అట్లాంటి ఉషోదయాన్ని, వెలుగుని ఆహ్వానించాల్సినటువంటి ఈ దేశం ఏమి ఆహ్వానిస్తుంది ప్రపంచీకరణ మూలంగా? అంటే విష సంస్కృతుల్ని, లేకపోతే ఈ దేశ సాంప్రదాయాల్ని పాడు చేసేటువంటి అనేకమైనటువంటి వాటిని మనం ఏమీ అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో జ్వరబడేటువంటి అనేకమైనటువంటి వాటిని మనం ఆహ్వానిస్తున్నట్టుగా అయిపోతుంది. కనుక చీకటిని ఆహ్వానిస్తున్న సంధ్య గుమ్మం అని పేరు పెట్టారు. సంధ్య వెలుగులు ప్రసరింప చేసే తూర్పు దిక్కు. కానీ ఇట్లాంటి తూర్పు దిక్కు సముద్రానికి ఆవలనున్న దేశాల నుండి మనం చీకటి లాంటి దుష్ట సంస్కృతులను ఆహ్వానిస్తున్నాం. పాశ్చాత్య దేశాల విష సంస్కృతిని తివాచిపరిచి మరీ ఆహ్వానిస్తున్నాం. సాంప్రదాయ నృత్య కళల స్థానంలో బ్రేక్ డ్యాన్సులు, అలాగే తెలుగు మాటల్లో జ్వరబడేటువంటి ఆంగ్ల పదాలు, అదేవిధంగా పసి పిల్లల మెదళ్లపై ఎంతగా టీవీ ప్రభావం ఉందో మనకు తెలియదు కాదు. కళాత్మక తెలుగు సినిమాల స్థానంలో పాశ్చాత్య పోకడలతో ఆంగ్ల చిత్రాలు, అదేవిధంగా సంస్కృతులని పాడు చేసేలాంటి అనేకమైనటువంటి వాటికి ప్రభుత్వాలు ఏ విధంగా సత్కారాలు చేసి, సన్మానాలు చేసి ఆహ్వానం పలుకుతున్నాయో మనం చూడనటువంటివి కాదు. అధికార భాషా సంఘాలు శక్తికి మించి ఎంత పనిచేసినప్పటికీ అమాతృభాషలు, అంటే మాతృభాషలు కానటువంటి అనేకమైనటువంటి భాషలు ఏ విధంగా ప్రజల్లోకి దూరిపోయి మన మాతృభాష ఆనవాళ్ళని క్రమక్రమంగా ఏ విధంగా ఇచ్చేస్తుందో, పాడు చేస్తుందో మనకు తెలియంది కాదు. అదేవిధంగా చిన్నప్పుడు నాన్నో, అమ్మో, అమ్మమ్మో, పెద్దవాడు చెప్పేటువంటి కథలను వినేటువంటి, ఆరుబయట పడుకొని చెప్పే కథలను వినే సమయం కాదు ఇప్పుడు. అమ్మ పాడే జానపద వీరగాథలు మాయమైపోయాయి. అలాగే ఇప్పుడు రైమ్స్తో చిందులేసే ఇంగ్లీష్ రైమ్స్ కాళ్ళ క్రింద నలిగిపోయి మాయమైపోతున్నటువంటి శతక పద్యాలు మరెన్నో. ఏ విధమైనటువంటి పిల్లలకి సాహిత్యం ఇప్పుడు తెలుగు సాహిత్య సంపదగా వస్తున్నటువంటిది పిల్లలకు అందడం లేదు. పరీక్షా చదువులు ప్రవేశపెట్టినటువంటి మెకాలే కన్న కలలే మనం నేటి విద్యా విధానంలో చూస్తూ ఉన్నాం. భాషా సంస్కృతులను కాపాడుకోవాల్సినటువంటి మనతనం, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఒక చాలా ధ్వనిపూర్వకంగా భాషా సంస్కృతులను కాపాడుకోవాల్సినటువంటి తెలుగుతనం అనబడే, తెలుగువారమైనటువంటి, తెలుగోళ్ళు అనబడేటువంటి మనతనం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మగతనం పోయింది. అట్లాంటిక్, పసిఫిక్ లోపట కొట్టుకుపోతుంది. కనుక ఎడిపోయింది. భాషను కాపాడుకునేటువంటి ఆ వీరత్వం, ఆ తెగింపు ఎక్కడుందో? సంస్కృతులను కాపాడుకోవాల్సినటువంటిది. కనుక పసిఫిక్, అట్లాంటిక్ మధ్యన, ఈ సముద్రాల మధ్యన ఉన్నటువంటి భారతదేశం, భారతీయులు, ఆంధ్రుడు, తెలుగు వాళ్ళమైనటువంటి మనం ఎక్కడ కాపాడుకోగలుగుతున్నాం? కనుక ఆ మనతనం అనేటువంటిది, ఆ మనతనంలో ఉన్న సూర్యుడు వీరుడు అని చెప్పుకున్నట్టు ఆ మగతనం అనేటువంటిది ఎక్కడ పోయిందంటే ఈ 2 సంవత్సరాల బడి కొట్టుకుపోయింది అని కవి చెప్తున్నాడు. అద్దేపల్లి గారి ఈ కవితలో ఇలా అంటారు: సంస్కృతి నా ఇల్లైతే భాష నా వీధి గుమ్మం, సంస్కృతి నా జీవితం అయితే భాష నా శ్వాస మార్గం, సంస్కృతి నా అమ్మైతే భాష నా ఆరాధన గీతం అంటారు. కవికి తన సంస్కృతి పట్ల,
తన భూమి పట్ల, అదేవిధంగా తన భాష పట్ల ఎంత ఆరాధన భావం ఉందో, ఎంత ప్రేమ ఉందో మనకి ఈ కవిత్వం చూస్తే తెలుస్తుంది. కోటాను కోట్లైనటువంటి ఆంధ్రులు కేవలం భారతదేశంలోని ఆంధ్రదేశంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, కేవలం వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ దేశాల్లో వ్యాపించి తెలుగు భాషని, సంస్కృతిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వారు ఉన్నారు. అలాంటి భాషని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతో ఈ కవితలో అద్దేపల్లి గారు చివరిలో ఇలా అంటారు: ఆత్మాభిమాన భాషని మన మట్టిలో పాతుకుంటే చెట్టై లేచి నింగినంటేది మాతృదేశమే. అంటే ఒక భాష, అదేవిధంగా ఒక సంస్కృతి, దీన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకొని ఉన్నటువంటి ప్రజలు ప్రపంచ నలుమూలలా ఉంటే, ప్రపంచ నలుమూలలా వ్యాపిస్తే అది ఎవరికి గొప్పతనము అంటే ఈ దేశానికి గొప్పతనం ప్రపంచ దేశాల్లో అని ముగిస్తారు ఈ కవిత్వాన్ని. కెమెరా కన్నే ఈ కాలపు దారి, ప్రపంచపు తెరలన్నిటి మీద సమాజాన్ని తిరగేసి ముద్రించే కెమెరాయే ఈనాటి హీరో. కెమెరా ఒక సర్రియలిస్టు. తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే, వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను. ధన్యవాదాలు.